This conference will now be recorded. హలో అండి, ఫనీ గారు, లెట్ స్టార్ట్. సో మనం వచ్చి నిన్నటితో మనం S3 బ్యాక్ ఎండ్ చూసాం, ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలా టెరాఫామ్కి అని చెప్పి. ఈ రోజు ఏంటంటే మనం టీఎఫ్ వార్స్ ఎలా వాడుకోవాలో చూద్దాం. యాక్చువల్గా టీఎఫ్ వార్స్, మల్టిపుల్ టీఎఫ్ వార్స్ వాడుకోవచ్చు. మీకు టెరాఫామ్ వేరియబుల్స్ అని మీకు తెలుసు టీఎఫ్ వార్స్ అంటే. అయితే సమస్య చెప్తాను చూడండి, నా ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి యాక్చువల్గా. యా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇమాజిన్ ఇది నేనేం చేసి మొత్తం డిలీట్ చేస్తానండి, నాకు ఇది అవసరం లేదు. సో డిలీట్ అంటాను. సో నేనేం చేస్తానంటే టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ని ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను. అదేంటంటే ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ అనుకుందాం మనం. యా, సో మనకి రెండు ఉన్నాయి. అంటే టెస్టింగ్కి మనం అంతా ఒక సెటప్ వాడుతున్నాం అనమాట. ప్రొడక్షన్కి ఒక యాజ్ ఎక్స్పెక్టెడ్ మన వాళ్ళకి మెయిల్ చెక్ చేసుకోరు కదా, కొత్త మీటింగ్ ఐడి. ఒక నిమిషం అండి. ఓకే, 612.138.405. సో ఈ రెండు ఇప్పుడు మనం టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ డిప్లాయ్ చేస్తాం. దీని టీఎఫ్ వార్స్ ఏంటి, మనకి ఎడిట్ విత్ టెరాఫామ్ వేరియబుల్స్ అండ్ ఎడిట్ విత్ కోడ్ అంటాను. నెక్స్ట్ వచ్చి ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ అంటాను. ఓకే, సో మీరు చూసినట్లయితే టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ ఉంది, ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ ఉంది. సో నేనేం చేస్తానంటే అండి, ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను అనమాట యాక్చువల్గా. సో మనం ఏం చేద్దాం ఇక్కడ, ఐ థింక్ సో డోంట్ సేవ్ అంటాను. యా, మళ్ళీ ఓపెన్ చేస్తాను టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే టెస్ట్ రెండు ఎన్వైరన్మెంట్స్ డిప్లాయ్ చేయాలండి, టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్, ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్. సో అయితే ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ బిట్ చేయాలి. సో టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ సేమ్గా ఉండొచ్చు. మనకి ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ ఏం చేస్తామంటే US:1, సో అన్ని కూడా 10.10 ఇస్తాం అనమాట. ఓకే, సో మనం ఏం చేస్తాం 10.10 ఇస్తాం, 10.10 ఇద్దాం. సో ఇలాంటి వాటికి ఓపెన్ చేయడం ఏది కరెక్ట్ అంటే, ఇట్లా కాకుండా ఈ రెండు సెలెక్ట్ చేసి, సో రైట్ క్లిక్, చూడండి, సుభాష్, నాకు తెలిసి మీరు ఓన్లీ డెవాప్స్ క్లాస్లో ఉన్నారు కదండి సుభాష్ మీరు. అవును హర్ష. ఓకే, అయితే ఏమైందంటే నేను 3 ఈమెయిల్ ఇచ్చినప్పుడు మీకు ఈమెయిల్ పొరపాటున సుమన్, ఇంకోటి వచ్చి రైట్, మీద మిస్ అయింది, కరెక్ట్ మీరు చెప్పింది. సో ఇది వచ్చి మనం ఇలాంటి ఎడిట్ చేయాలంటే సబ్లైన్ టెక్స్ట్ మంచిదండి. సో నేనేం చేస్తానంటే ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తాను, టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్, ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్. యా,
టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ టెరాఫామ్ ఇది వేరే, ఇది వచ్చి ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్. ఒక రెండు సేమ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ అవే ఓకే, కానీ ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ ఏం చేస్తానంటే నాకు ఇక్కడ 10.10 కావాలంటే ప్రొడక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే 10.10 అడుగుతాను. సో నెక్స్ట్ వచ్చి టెరాఫామ్ టెస్టింగ్ కాకుండా సో నేను ఏం చేస్తానంటే ఇది వచ్చి ప్రొడక్షన్ అని అడుగుతాను అనమాట. సో నేను ఏం చేసి ఇవన్నీ చేంజ్ చేస్తాను. ప్రోడ్ అని ఇస్తాను. ప్రాడ్ ల్యాప్టాప్ కి అంటాను, ఎందుకంటే మంచి చెక్ చేసుకుందాం. ఇక్కడికి వచ్చి నేను సో ఈసీటీ మెషిన్కి వెళ్తాను. సో మనం టెస్టింగ్ ఏం చేస్తున్నామంటే ఒకే దగ్గర రెండు టీఎఫ్ వార్స్ ఉంటే ఏమవుతుంది దాని గురించి టెస్ట్ చేస్తాం అనమాట. సో మనం దాన్ని ఎలా సాల్వ్ చేయాలా అని చెప్పి టెస్ట్ చేస్తాం. సో ల్యాప్టాప్ కి కదా, ల్యాప్టాప్ కి రైట్. సో ఇక్కడ అదే ఇస్తాను, ఇక్కడ కూడా అదే ఇస్తాను. సో ఎన్విరాన్మెంట్ వచ్చి ప్రాడ్ అంటానికి, ఇది వచ్చి ప్రాడ్ కాబట్టి ప్రాడ్ ఇద్దాం. చలో, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం డిప్లాయ్ చేద్దాం. యా, సో ఇది డిప్లాయ్ చేసి ఏమవుతుందో చూద్దాం యాక్చువల్గా. సో ఐ థింక్ నేను నా యాక్సెస్ డీటెయిల్స్ డిలీట్ చేసి ఉంటాను. సో లెట్ మీ ఫస్ట్ విపిసిస్కి వెళ్తాను. సో ఆ తర్వాత ఈ సాటర్డే సండే 2 రోజులు క్లాస్ ఉండదండి, ముందు హెడ్సప్ ఇస్తున్నాను. యా, సో యూజర్స్కి వెళ్తాను. మనం ఈరోజు రేపు 2 టెరాఫామ్ మాట్లాడుకుంటాం, ఇంకా తర్వాత డాకర్ స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనం వచ్చి మనకు కావాల్సిన సెక్యూరిటీ ఐడి క్రియేట్ చేయండి. ఒకటే క్రియేట్ చేస్తాను, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. రెండు ఒకటే వాడుకోవచ్చు కాబట్టి. ఇక్కడ వచ్చి మనకి టీఎఫ్ వార్స్ వర్క్ స్పేసెస్ గురించి మీకు చెప్పాలి యాక్చువల్గా. సో ఇంకా సేమ్ అదే వాడుతున్నాను, CZ. ఓకే ఫైన్, దెన్ లెట్స్ యూజ్ ద సేమ్ థింగ్. యా, సో మనం ఏం చేద్దాం, యాజ్ యూజువల్గా నేను కమాండ్ లైన్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నో right click, open run as administrator. ఓకే రన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ బాగానే ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు సి డ్రైవ్ లో మన టెరాఫామ్ సిడి వెళ్దాం. డిఐఆర్ మీరు చూసారంటే ప్రాడ్ డాట్ టీఎఫ్ వార్స్ ఉంది, టెస్ట్ డాట్ టీఎఫ్ వార్స్ ఉంది, ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టేట్ ఫైల్ లేదు మీరు చూసారంటే. సో మామూలుగా టెరాఫామ్ ఇనిట్ రన్ చేయాలి మీరు యాక్చువల్గా, ఎందుకంటే మనకి ఇక్కడ మీరు మెయిన్ డాట్ ఫైల్ ఓపెన్ చేస్తారు అనుకోండి, రైట్ క్లిక్ ఓపెన్ విత్ అని చెప్పి సబ్లైమ్ టెక్స్ట్ ఏదైతేనే. సో ఎడిట్ విత్ కోడ్ అంటే దాంట్లో మనం చేంజెస్ చేయలేదు కాబట్టి మనం చూసుకున్నామంటే ఇక్కడ కిందకు వస్తే మనకి ఆబ్వియస్గా మనకి S3 బ్యాక్ ఎండ్ ఉంది మనకి. సో S3 బ్యాక్ ఎండ్ మనం ఎనేబుల్ చేయాలా. నేను డైనమోడిబి లాకింగ్ అదేం చేయలేండి, అవసరం లేదు, మీరు ఆల్రెడీ నేను నేర్చుకున్నారు. సో S3 బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, దీని పేరు ఏమి ఇస్తానంటే టెస్టింగ్ డాట్ స్టేట్ అంటారు.
టెస్టింగ్ డాట్ స్టేట్ అని సేవ్ అని ఇస్తాను. యా, సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం దీన్ని. బేస్డ్ అపాన్ దిస్ మనకి ఏంటంటే మనం ఇన్పుట్ వేరియబుల్స్ అని ఇక్కడ ఉన్నాయి, మనకి టెస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ లో ఉన్నాయి. సో కమాండ్ వచ్చి terraform plan హైఫన్ జస్ట్ ఫస్ట్ డ్రై రన్ చేయడానికి ఫైల్ టెస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ అందాం. సో ఆబ్వియస్గా టెరాఫామ్ ఇనిట్ రన్ చేయమని చెప్తుంది. ఎందుకు మీకు తెలుసు, ఇక్కడ మనం S3 డెవాప్ స్టేట్లో ఇచ్చున్నాం కాబట్టి, అంటే ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట నేను చేసిన దాని ప్రకారం. డెవాప్ స్టేట్లో సేవ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇవ్వాల్సి వస్తుంది. సో నేనేం చేస్తానంటే వాంటెడ్లీ ఇవన్నీ 4 డిలీట్ చేస్తాను, అవసరం లేదు ఇప్పుడు. యాక్చువల్గా ఇక్కడ రావాలి మీకు స్టేట్, ఇక్కడ మన స్టేట్ రావాలి. ఏ ఫైల్ నేమ్ ఏంటి, టెస్టింగ్ డాట్ స్టేట్ అని రావాలి. ఓకే, సో రైట్, ఇక్కడికి వెళ్తాను. ఫస్ట్ టెరాఫామ్ ఇనిట్ అని రాయించి, ఎందుకంటే బ్యాక్ అండ్ ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి టెరాఫామ్ ఇనిట్ అంటాను. ఓకే, మనకు ఆల్రెడీ ప్లగిన్స్ ఉన్నాయి ఇంతకు ముందే, కాబట్టి నేను డౌన్లోడ్ చేయడానికి కావాలని డిలీట్ చేయలేదండి, ఎందుకంటే మనకి అనవసరంగా టైం వేస్ట్ అవుతుందని. ఇప్పుడు ప్లాన్ వార్ డాట్ ఫైల్ టెస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ అన్నాం అనుకోండి. సో ఆబ్వియస్గా మన డ్రై రన్ అవుతుంది, డ్రై రన్ మనకి చూపించాలంతా. ఆ తర్వాత ఏం చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇది ఎగ్జిక్యూట్ చేసినాక ఫర్దర్గా ఏం చేస్తానంటే మీరు చూడండి, ప్రొడక్షన్ డాట్ టీఎఫ్ఆర్స్ ఉన్నాయి కదా, ఇదంతా మళ్ళీ అది రన్ చేస్తాం. అది రన్ చేసినప్పుడు ఏమవుద్దో చెక్ చేద్దాం. సో ఇదేముంటుంది, మీరు డ్రై రన్ చేసినప్పుడు 9 టు యాడ్ అంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ఒక సర్వర్ కూడా. బేసిక్గా ఫైన్, ఫేర్ ఎనఫ్. నేనేం చేస్తానంటే సింపుల్గా అప్లై అని ఇస్తాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ టూల్ అండి. మీరు కానీ దీని AWSలో బాగా పనిచేస్తా, దీన్ని కానీ యూజ్ చేసిన బాగా తెలుస్తుందంటే మీరు చాలా తొందరగా పనులు అయిపోతాయి అనమాట, ఫాస్ట్గా ఈజీగా. మీరు ప్లాన్ చేయడం కూడా చాలా ఈజీ, ఎడిట్ చేయడం చాలా ఈజీ కోడ్ అంట, అందుకని సో ఎస్ అంటాను. దీని కూడా కన్ఫామ్ ఎంతో ఫోర్స్ అది ఇస్తే ఆటోమేటిక్గా అది ఆటోమేటిక్ మమ్మల్ని ఎస్ అని అడగకుండా చేసేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. సో బట్ నేనేందంటే జస్ట్ ఇస్తాను అనమాట, కన్ఫర్మ్ చేసుకుంటే కరెక్ట్గా ప్లాన్ ఇది రెండు సేమ్గా ఉన్నాయా లేవా అని చెప్పి ఇస్తాను అనమాట. సో మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రొడక్షన్ డాట్ టీఎఫ్ఆర్స్ డ్రై రన్ చేద్దాం. సో మనం చూసామంటే అన్ని క్రియేట్ అయినట్టు వస్తున్నాయి. సో జస్ట్ టు మేక్ షూర్ థింగ్స్ అంత కరెక్ట్గా క్రియేట్ అయినాయి లేదా అని చెప్పి లోపలికి రిఫ్రెష్ చేసుకుంటే మీరు టెరాఫామ్ AWS టెస్టింగ్ అని వచ్చేసింది. యా, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మనం సేమ్ మనకేం కావాలి, ఓకే ఇంకో టెరాఫామ్ క్రియేట్ చేయాలా, ఇంకోటి సేమ్ సెటప్ క్రియేట్ చేయాలా, దేనికోసం క్రియేట్ చేయాలా, మనం యాక్చువల్గా దీని పేరేంటి, ఇక్కడికి వెళ్ళి మనకు ఆల్రెడీ ఫైల్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ prod డాట్ టీఎఫ్ఆర్స్ ఉన్నాయి. ఈసారి టెస్ట్ డాట్ prod డాట్ టీఎఫ్ఆర్స్ ఇచ్చి ఈ విధంగా నేను ఎక్స్ట్రా అంటే ఇంకా కొత్త సెటప్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేస్తాను, క్లియర్ చేసి, సో చూడండి టెరాఫామ్ ప్లాన్ హైఫన్ వార్ ఫైల్. ఓకే, ఇప్పుడు ప్రాడ్ అని ఇస్తాను. ప్రాడ్ అండ్ టీఎఫ్ఆర్స్ ఇచ్చినప్పుడు మన మెస్అప్ ఏమవుద్దో చూద్దాం. ఏమైంది, తప్పేమని ఇచ్చామా చూద్దాం. సింగిల్, ఓకే ఏదో ప్రాబ్లం ఉందండి. సో ఓపెన్ చేద్దాం, వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, టెరాఫామ్ ఎంటర్ కొట్టారనుకోండి, సో టెరాఫామ్
validate. Okay, the property flag -var file parsing 1:ident string got number ఏదో ప్రాబ్లం ఉంది. సరే చూద్దాం. prod.tfrs లో ఏం ప్రాబ్లం ఉంది? యా, ఇది ప్రాబ్లం అండి. సో ఇక్కడ మనం సేవ్ చేసినట్లేమో. లెట్స్ డూ వన్ థింగ్. నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ క్లోజ్ చేస్తాను, డోంట్ సేవ్. ఇక నేను సేవ్ అంటాను. సేవ్ అని 10.10 1 2 3. ఓకే ఫైన్. prod 10.16 Actually, zero ఉంది సార్ స్టార్టింగ్. ఎక్కడండి? AWS access కి దగ్గర 0 ఉంది స్టార్టింగ్. ఎస్ కరెక్ట్. సో ఇదన్నమాట ప్రాబ్లం ఇది. రైట్, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇంతకుముందు ఆల్రెడీ మనకి test.tfvars డిప్లాయ్ చేసాం. ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే చెక్ చేసుకో. మన ఎక్స్పెక్టేషన్ ఏంది? మన ప్రొడక్షన్ సపరేట్ గా క్రియేట్ చేయాలి. ఒక VM మన VPs అన్ని క్రియేట్ చేయాలి కదా, క్రియేట్ చేయాలి. ఎందుకంటే TFVars సపరేట్ చేస్తాం కదా. కానీ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇదేం చేస్తుంది, వెళ్ళి స్టేట్ ఫైల్ తో చెక్ చేసుకొని, ఓకే, స్టేట్ ఫైల్ తో చెక్ చేసుకొని ఇప్పుడు అన్ని ఓవర్ రైట్ చేస్తుంది. కొత్త క్రియేట్ చేయకూడదు, కొత్త క్రియేట్ చేయదు. అదేం చెప్పుద్దంటే, సో మీరు ఇంతకుముందు చూడండి, 8 to add 1 to change 8 to destroy అంటుంది. చూసారా? అంటే ఏం జరుగుతుంది, ఇంతకుముందు మీరు test.tfvars డిప్లాయ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అది స్టేట్ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. కానీ మీరు ఇప్పుడు production.tfvars డిప్లాయ్ చేసేటప్పుడు అది కొత్త ఎన్వైరన్మెంట్ గా తీసుకోదు అనమాట. మీరు ఆల్రెడీ ఉన్నదాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనుకుంటుంది యాక్చువల్ గా. ఎందుకంటే TFVars మార్చారు కదా. సో అందుకని ఏం చేస్తుంది చూడండి, అన్ని డిలీట్ చేస్తుంది. ఫస్ట్ చూడండి, రెడ్ స్లాష్ మీకు కనిపిస్తుందో లేదో, ఫస్ట్ రెడ్ స్లాష్ ప్లస్ ఉంది అంటే మీకు డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తుంది. ఇది మీ సమస్య. దీన్ని ఎలా సాల్వ్ చేయాలా? ఇప్పుడు నాకు నేను రెండు ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలా. సో ఇంకేం చేయాలంటే నేను ఏం చేయాలంటే బేసిక్గా ఇంకో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఓకే, ఒక కొత్త ఫోల్డర్ చేసుకొని దాంట్లో మళ్ళీ ఈ కోడ్ అంతా కాపీ చేసుకొని, ఆ తర్వాత దాంట్లో test.tfvars లేకుండా prod.tfvars పెట్టుకొని కొత్తగా మళ్ళీ టెరాఫామ్ ఇనిట్ చేసుకొని, ఓకే, చెయ్యాలంటే ఎలాగంటే నా ఉద్దేశం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే, సో నేను ఏం చేస్తానంటే ఓకే, దీనికి వెళ్తానండి. దీనికి లోపలికి వెళ్ళి ఏం చేస్తానంటే బేసిక్గా బై ద వే, మీరు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మీరు లోకల్ స్టేట్ అయితే పర్లేదు, మీరేం చేశారు, టెరాఫామ్ ఇక్కడ పెట్టారు స్టేట్, అది ఇంకో సమస్య అనమాట, చేయలేరు ఇప్పుడు. సో రిఫ్రెష్ చేశానంటే మీకు testing.state అని వచ్చింది. ఇప్పుడు ఎలాగా, ఎందుకంటే మీరు ఇంకో ఫోల్డర్లోంచి రన్ చేసినా కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి పోయి టెస్ట్ చేసుకుంటాం. సరే ఆయన ట్రై చేద్దాం, పోయిందే ఉంది. సో ఇక్కడ వచ్చింది అనమాట. సో మన సపరేట్గా ఉంది కాబట్టి, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి రన్ అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. స్టిల్ ఇదేంటి, మనకి బ్యాక్ ఎండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, మీకు వెళ్ళి మీకు S3 కనెక్ట్ అవుతుంది. S3 కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలా. బేసిక్గా తెచ్చుకుని మళ్ళీ ఏమంటుంది, ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఓవర్ రైట్ మీకు. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, అది ప్రాబ్లమ్ అదనమాట యాక్చువల్గా. దానికోసం మనం యూజ్ చేసుకునే కాన్సెప్ట్ వచ్చి మనకి వర్క్ స్పేసెస్ అండి, టెరాఫామ్ వర్క్ స్పేసెస్ అనమాట. అది యూజ్ చేసుకుంటాం. సో చూసారా, మళ్ళీ సేమ్ అదే ఫండ, అన్ని డెస్ట్రాయ్ చేసి డిలీట్ చేస్తుంది. సో ఇలా 2 డిఫరెంట్ దాన్ని పనిచేసినప్పుడు మనం ఏం చేస్తాం, సరే బ్యాక్ వచ్చేస్తాను, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఎండ్ ఇక్కడ డిలీట్ చేస్తాను, అవసరం లేదు మనకి ఇంకా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఈ ప్రొడక్షన్ కోసం సపరేట్గా ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేయాలన్నమాట. దానికోసం మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి వర్క్ స్పేస్ అన్నమాట. సో each Terraform configuration has associated with a backend that defines how operations are executed and where persistent data such as is restored. Okay, fine. దానికంటే ఈజీగా. ఓకే, సో ఇప్పుడు
ఇక్కడ చూడండి Terraform workspaces and locals for environment separation. So Terraform is amazing tool to provision and manage changes on your cloud infrastructure while following the great practice to keep your infrastructure as a code. Okay, fine. But one common need on infrastructure management is to build environments such as testing, production, which are mostly same setup but keeping a few variables different like networking and sizing. Okay, fair enough. The first tool to help is Terraform Workspaces, previously called as Terraform Environments. In the Terraform Environments and it allows you to create different independent states on the same configuration, and it is compatible with remote. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం గుర్తుపెట్టుకోండి. సో ఇది తీసుకున్నారు అనుకోండి, బేసిక్ గా మీరు ప్రొవైడర్ AWS ఈ విధంగా తీసుకున్నారు. సో టెరాఫామ్ అప్లై అన్నారంటే ఇప్పుడు ఏమవుతుందంటే అది మీకు ఒక ఫైల్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక మెషిన్ క్రియేట్ చేసేస్తుంది, మీకు ఇచ్చేస్తుంది. సో now we have defined single EC2 instance and Terraform apply will have your testing server up. మీకు సర్వర్ క్రియేట్ అయిపోతుంది. So but that is the only one environment in this simple example. One might think that it would be simple replicate the మీరు ఏమనుకుంటారు, ఓకే సింపుల్ గా మనం ఏం చేయాలి, ఈ ఒక సర్వీస్ ని మళ్ళీ మనం ప్రాడ్ సర్వీస్ గా చేసేయచ్చు, క్రియేట్ చేసేయచ్చు, ఎందుకంటే డిఫరెంట్ TF వార్స్ వచ్చి. బట్ దిస్ అప్రోచ్ విల్ క్విక్లీ లీడ్ టు కన్ఫ్యూజన్ యాజ్ యువర్ సెటప్ గ్రోస్ ఇన్ కాంప్లెక్సిటీ. సో వాట్ యూ నీడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్క్ స్పేసెస్ టు సెపరేట్ దెమ్. ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే అది కొత్త ఎన్వైరన్మెంట్ గా డీల్ చేస్తుంది, అది ఎగ్జిస్టింగ్ గా డీల్ చేయదు, కొత్త స్టేట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. సో నేనేం చేస్తాను, సేమ్ ఇదే చేస్తాను చూడండి, టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ ప్రొడక్షన్ అంటాను, ఇక్కడ రన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనం ఇక్కడికి వచ్చి టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటే మీకు డిఫాల్ట్ గా స్టార్ మార్క్ ఉందన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు కొత్తది క్రియేట్ చేస్తాం. యా, సో మనం ఏం చేస్తాం, టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ, సింపుల్ గా నేను prod అంటాను. సో క్రియేటెడ్ అండ్ స్విచ్ ద వర్క్ స్పేస్ టు prod. సో టెరాఫామ్ లిస్ట్ అంటే మీరు చూసినట్టయితే నేను ఇప్పుడు prod లో ఉన్నాను. ఓకే, మనం టెరాఫామ్ సింగిల్ ఇన్స్టెన్స్కి వెళ్దాం. మీరు చూసినట్లయితే బేసిక్గా ఇంకా అట్లే ఉన్నాయి, ఫైల్స్ అట్లే ఉన్నాయండి, టెరాఫామ్ TF వార్స్ అన్ని అట్లే ఉన్నాయి. కానీ చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే టెస్ట్ ఉంది, ప్రోడ్ ఉంది. సో టెరాఫామ్ ప్లాన్ --వార్ ఫైల్ prod.tf వార్స్ కొడితే ఏమవుతుందో చెక్ చేద్దాం. నేను స్టేట్ ఫైల్ చేంజ్ చేసి ఉండాల్సింది, సేమ్ స్టేట్ ఫైల్ ఇచ్చాను. ఓకే, సేమ్ స్టేట్ ఫైల్ ఇవ్వకూడదండి, మర్చిపోయాను. మీరు సేమ్ స్టేట్ ఫైల్ ఇవ్వకూడదు. సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ నేను చిన్న మైన్యూట్ చేంజెస్ చేస్తాను బేసిక్గా. సో మనం ఏం చేసి ఉండాలంటే ఇక్కడ మనం దేనికోసం ఈ main.tf డిప్లాయ్ చేస్తున్నాం చూసారా, అప్పుడు మనం ఏం పెట్టాలంటే ఇక్కడ టెస్టింగ్ కాకుండా prod అని ఇచ్చుకోండి, prod.tf స్టేట్ అనివ్వండి, సేవ్ అనండి. అసలు ఇలా చేస్తుంటే పని చేయొచ్చు అనమాట. బట్ ఎనీవే, టెరాఫామ్ ఇనిట్ అంటాను. ఇదేం చేస్తుందంటే మీకు బ్యాక్ ఎండ్లో మీకు సపరేట్గా ఒక ఫోల్డర్ క్రియేట్ అవ్వాలండి. ఇక్కడికి వచ్చి మీరు రిఫ్రెష్ చేస్తే మీకు సపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయ్యి యాక్చువల్గా దాంట్లో క్రియేట్ అవ్వాలి. సో చూద్దాం అయినా కూడా. సో ఇది ఏమంటుందంటే యూ వాంట్ టు కాపీ ద existing state to the pre-existing state was found while migrating to the previous S3 to the. సో నాకేం అవసరం లేదు ఎగ్జిస్టింగ్, సో నేను ఏంటంటే సింపుల్గా ఇస్తాను. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ --వార్ ఫైల్ చూద్దాం.
సో ఎగ్జిస్టింగ్ టీఎఫ్ వార్స్ అది చేంజ్ అది అది దాన్ని ఏమంటారు చేయదన్నమాట. మీరు చూసారు అనుకోండి ఇప్పుడు అంత కరెక్ట్ అంటే కొత్తగా వస్తుంది చూసారా. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎగ్జిక్యూట్ చేసినాక మీకు ఇక్కడ ఇంకోటి రావాలి యాక్చువల్గా. సో దానికోసం ఏం చేస్తాం మనం, టెరాఫామ్ అప్లై అంటాను. ఎస్, సో రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ కావాలండి. ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాని లోపల పెట్టాలన్నమాట. కమాన్, ఓకే చూసారా, prod డాట్ స్టేట్ టెస్టింగ్ డాట్ స్టేట్. సో ఈ విధంగా మనకి ఏంటంటే మల్టిపుల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అక్కడ ఇచ్చి. కాబట్టి దాన్ని కూడా వేరియబుల్ చేసుకొని, అయితే వేరియబుల్ ఇవ్వడం మీరు అడగచ్చు, మరి ఇక్కడ వేరియబుల్ ఇచ్చేయచ్చు కదా మీరు ఇది బేసిక్గా అని చెప్పి బేసిక్గా. సో వేరియబుల్ ట్రై చేయొచ్చండి, బట్ దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం వేరియబుల్ ఇచ్చామనుకోండి అది కూడా టీఎఫ్ఆర్స్ నుంచి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టీఎఫ్ఆర్స్ లోడ్ అవ్వవు, ఫస్ట్ ఇదే లోడ్ అవుద్ది అనమాట. ఇది లోడ్ అయినప్పుడు ఏం చెప్పుద్దంటే నాకు ఈ వేరియబుల్ కనిపించట్లేదు అంటది అనమాట. అది ప్రాబ్లం, అందుకని ఈ విధంగా ఇచ్చాను. సో మీరు చూసినట్లయితే మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ పెట్టుకోవచ్చు ఈ విధంగా. మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ పెట్టుకొని మీరు దాన్ని ఏమంటారు సేమ్ స్టేట్, దాన్ని ఏమంటారు స్టేట్ ఫైల్ మాత్రం మార్చుకోవాలి. ఎందుకంటే సేమ్ స్టేట్ ఇచ్చింది అనుకోండి మీకు వర్కౌట్ కాదు కదా, అందుకని. సో మీరు చూడండి ఈ విధంగా రెండు స్టేట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోయాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తాను, టెరాఫామ్ వర్క్ స్పేస్ అంటాను, వర్క్ స్పేస్ చేంజ్ డిఫాల్ట్ అంటాను. Terraform workspace, list, ఏంటప్పుడు రెండు వస్తున్నాయి యాక్చువల్గా. టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటే మనకి రెండు చూపించాలి, ఇంకొకటే చూపిస్తుంది, ప్రాడ్ కూడా చూపించాలి యాక్చువల్గా. ఓకే, టెరాఫామ్ వర్క్ స్పేస్ కొనసాగండి. డిలీట్ ఏం చేయలేదే. సెలెక్ట్, ఓకే. టెరాఫామ్ అవుట్పుట్ అంటే నాకు అన్ని ఓకే
మనం చూస్తే ఇక్కడంతా ఓకే, ప్రైవేట్ డిఎన్ఎస్ ఓకే, తర్వాత టెరాఫామ్ లిస్ట్ అని టైప్ చేసి మనకి రావాలండి. ఏదో ఎందుకు రావట్లేదు? సో ఇక్కడ మనం క్రియేట్ చేసింది రావాలా? పైన చెక్ చేద్దాం. 1.3 ఓకే. టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ ఓకే క్లియర్ సిడి టెరాఫామ్ డిఐఆర్. సో ప్రాడ్లోనే ఉండింది మనకి యాక్చువల్గా మీరు చూసినట్లయితే. ఎందుకు ఏమైంది మరి? సో బ్యాక్ వచ్చాం అనుకోండి, బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ దిస్ ఇస్ లిటిల్ వియర్డ్ అండి. యాక్చువల్గా మంది కనిపించలేదు. ఓకే సిడి టెరాఫామ్ ఓకే. సో ఇక్కడ ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం ఇక్కడ. సో మనం 10.10 చూడండి, 10.10 వచ్చింది. ఓకే 10.10 అన్ని కూడా ఐపీలని 10.10. ఓకే సో టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అన్నాను అనుకోండి, నాకు రెండు కనిపించాలి యాక్చువల్గా. సో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందండి. దిస్ ఈజ్ నాట్ గుడ్. ఇప్పుడు చూడండి, టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ డిఫాల్ట్ అంటాను. ఇప్పుడు టెరాఫామ్ అవుట్పుట్ అన్నాను అనుకోండి, అవుట్పుట్ వచ్చి మీకు 10.1లో రావాలి. ఎందుకంటే ఇది ఏముంది, స్టేట్ ఫైల్ దేని చెక్ చేసుకుంటుంది? స్టేట్ ఫైల్ వచ్చి మనకి దీన్ని చెక్ చేసుకోవాలి. టెస్టింగ్.టీఎఫ్ స్టేట్ని తీసుకొని అక్కడి నుంచి టెస్ట్ చేయాలన్నమాట బేసిక్గా. కాబట్టి మీరు చూసారనుకోండి, మిషన్ ఇది చూడండి 10.10 వస్తుంది. సో ఏదో తప్పు చేసాం మనం యాక్చువల్గా. ఇక్కడ 10.1 రావాలన్నమాట. సో ఏమైంది, ఇందాక మనం కాపీ చేయండి. ఓకే లెట్స్ డూ వన్ థింగ్, డెస్ట్రాయ్ చేద్దాం, మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. టెరాఫామ్ డెస్ట్రాయ్ -var ఫైల్. సో ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యాక్చువల్లీ డిలీటింగ్ విపిసి విచ్ 771. ఓకే రైట్.
అనివ్వండి. ఒక డాక్యుమెంటేషన్ రెఫర్ చేసి ఎక్కడో చిన్న తప్పు జరిగిందండి. ఓకే, అలాగే prod.tf వార్స్ అంటే ఏమవుతుందో చూద్దాం. జీరో. ఇప్పుడు టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ ప్రాడ్ అంటాను. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే మనకి ఇది ఇలాగే ఉంది. యాక్చువల్గా ఇది కూడా డిలీట్ అయిపోయింది, అలా బేసిక్గా కాలేదు. సో మనం మెస్అప్ అయిందండి యాక్చువల్గా. సో మనం ఏం చేస్తుండాలంటే యాక్చువల్గా ఈ స్టేట్ ఫైల్ చేంజ్ చేసి ఉండకూడదు యాక్చువల్గా. సో నేను అదే మిస్టేక్ అని నా ఉద్దేశం యాక్చువల్గా. సో అదే ఇచ్చి ఉండాలి. బట్ ఫైన్, లెట్ మీ క్లీన్ అప్ యాక్చువల్. సో ప్రాబ్లం ఏం జరిగిందంటే నేను అన్నెసరీగా స్టేట్ ఫైల్ చేంజ్ చేశాను. చేంజ్ చేయకుండా ఉంటే యాక్చువల్గా అయితే ఏం జరగాలో చెప్తాను చూడండి. మీరు వర్క్ స్పేస్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ కావాలా. ఫోల్డర్ క్రియేట్ అయ్యి ఒక వర్క్ స్పేస్ కోసం దాని లోపల మీ స్టేట్ ఫైల్ ఉండాలన్నమాట. దేనికదే సపరేట్గా ఉండాలి, సేమ్ ఇచ్చినా కూడా యాక్చువల్గా. సో అక్కడేదో నేను మిస్టేక్ చేశాను యాక్చువల్గా. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్వైర్న్మెంట్ సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను ఇది డిలీట్ చేస్తాను, ఆగండి. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పని చేద్దాం, అది డిలీట్ అవనివ్వండి. అది డిలీట్ అయిపోయినాక పనిగా ఏదో ఇది కూడా డిలీట్ చేస్తాను. డిలీట్ విపిసి అంటాను. ఇన్స్టెన్సెస్ ఇంకా డిలీట్ అవుతున్నాయి. సో మనం రెండు ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో దానికోసం ఏం చేస్తానంటే పేరు వచ్చి terraform.state అని ఇచ్చేస్తాను. రైట్, సో ఇక్కడికి వచ్చి రెండు ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేద్దాం, టెస్టింగ్ అండ్ ప్రాడ్ బేసిక్గా. యా, సో దానికోసం ఏం చేస్తాను, టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటాను. సో సరే, టెరాఫామ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి అది కూడా డిలీట్ చేసేస్తాను. ఇక్కడ ఏం స్టేట్ ఫైల్ ఏం లేకుండా. సో హోల్డ్ ఆన్. ఓకే, ఫైన్.
ఓకే, సో టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటాను. సో టెరాఫామ్ ఇనిట్ అడుగుతుంది, బ్యాక్ అండ్ చేంజ్ అయింది కాబట్టి టెరాఫామ్ ఇనిట్ అంటాను. సో రెండు సపరేట్గా రెండు ఎన్వైరన్మెంట్స్ క్రియేట్ చేద్దామండి, వర్క్ స్పేసెస్ క్రియేట్ చేద్దాం అండ్ దెన్ డిప్లాయ్ ఇట్. సో టెరాఫామ్ స్టేట్, ఓకే, మెయిన్ డాట్ ఫైల్ అట్లే ఉంది. ఓకే, రైట్. టెరాఫామ్ workspace list new testing new prod చెప్తుంది చూడండి, you are on a new empty workspace. Workspaces isolate their state, so if you ran terraform plan, terraform will not see any existing state for this configuration. ఆల్రెడీ స్టేట్ ఫైల్ ఉన్నా కూడా మనకి చూడదన్నమాట. సో నేనేం చేస్తాను, ప్రస్తుతం ఎక్కడున్నాను, ప్రాడ్ లో ఉన్నాను. సో టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటే మనకి 3 కనిపించాలి. సో నేనేం చేస్తాను, టెరాఫామ్ ప్లాన్ -- var ఫైల్ test.tf vars అంటాను. చూద్దాం ఏమవుతుందో. ఓకే, అప్లై చేద్దాం. ఎస్, ఇది అయిపోయినాక దెన్ విల్ షిఫ్ట్ టు టెస్టింగ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ అగైన్. సో మీరు చేస్తుంది ఇప్పుడు వర్క్ స్పేస్ టెస్టర్ ప్రాడ్ అండి ఇది ప్రాడ్. మనకు ఎలా తెలుసు, ఓకే. మెయిల్ మనం ఐపీ అడ్రస్ చూద్దాం, ఐపీ అడ్రస్లో ఏం అసైన్ అని చెప్పి పైకి వెళ్ళామంటే నేనేమి ఇచ్చాను, యాక్చువల్గా 1 వస్తుంది, బట్ మనం ఇచ్చింది ఏంటి, 10.1.1.1 వస్తుంది. అప్పుడు సరే కానీ ఫస్ట్ రానండి. ఓకే, కమాండ్ ఇచ్చింది, టెస్ట్, సారీ అండి టెస్ట్ ఇచ్చాం, బ్లడీ నేను ప్రాడ్లో పోయి టెస్ట్. ఎనీవే, ఇప్పుడు నాకంటే రెండు వేరే వేరేగా ఉండాలి. సో ఇక్కడికి వద్దాము, డజంట్ మ్యాటర్, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసేసారు, ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయింది ఫోల్డర్ ఇట్లా రావాలి. యాక్చువల్గా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అయ్యి ప్రాడ్ టెస్టింగ్ రెండు క్రియేట్ అయినాయి, రెండు వర్క్ స్పేస్కి. నేను ప్రాడ్ లోపలికి వెళ్తే నాకు టెరాఫామ్ స్టేట్ క్రియేట్ అయింది. సో బట్ టెస్టింగ్ లోకి వెళ్తే బేసిక్గా ఇక్కడ ఇంకోటి క్రియేట్ అయింది, సపరేట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నేనేం చేస్తాను, టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ అంటే దేంట్లో ఉన్నాను ఇప్పుడు, సెలెక్ట్. అయితే నేను పొరపాటున ప్రాడ్లో ఉండి టెస్ట్ టీఎఫ్ఆర్స్ ఇచ్చానండి, డజంట్ మ్యాటర్. సో మనం ఏం చేద్దామంటే టెస్టింగ్ మూవ్ అవుదాం, అక్కడ ప్రాడ్ ఇస్తాను అనమాట. అట్లా చేసి ఉండకూడదు యాక్చువల్గా. సో సెలెక్ట్ టెస్టింగ్లో ఏం చేద్దాం ఇప్పుడు, ఇక్కడ prod.tf ఇస్తా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, మీరు చూసారండి 10.10 వస్తుంది చూడండి. ఓకే, 10.1. యాక్చువల్గా సారీ అండి, నేనేం చేస్తుంటే టెస్ట్లో వచ్చి test.tf ప్రాడ్ వర్క్ స్పేస్లో prod.tf రన్ చేస్తున్నారు, పొరపాటున ఇంటర్చేంజ్ అయిపోయింది, బట్ డజంట్ మ్యాటర్. మీరు చూసారు ఎస్ అని ఇచ్చారు అనుకోండి,
మీకు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే మీరు ఫోల్డర్ లెవెల్ ఏం మార్చాల సేమ్ ఫోల్డరే, కానీ S3 లో చూసుకున్నారు అనుకోండి మనకు సపరేట్ గా మీకు డెవాప్స్ స్టేట్ లో ఎన్వైరన్మెంట్ అని క్రియేట్ అవుతుంది అనమాట. ఎన్వైరన్మెంట్ లో ప్రతి ఒక్క వర్క్ స్పేస్ కి మీకు ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, ప్రతి ఒక్క వర్క్ స్పేస్ క్రియేట్ అయ్యి దాని లోపల దేని టెరాఫామ్ స్టేట్ ఫైల్ అదే అనమాట, రెండింటికి మిక్సప్ కాదు మీకు. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు కాన్ఫ్లిక్ట్ ఏముంది, ఎక్కడికి వెళ్ళారంటే ఎవరిది అదే క్రియేట్ అయిపోద్ది అనమాట. మీరు చూసినట్లయితే చూడండి టెరాఫామ్ టెస్టింగ్ ప్రాడ్. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను, ఇది అయిపోనివ్వండి. ఇది అయిపోయినాక ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తాను విచ్ ఈస్ ఐల్ గివ్ ఇట్ యాజ్ ఏ QA అనమాట. QA.tfrs అంటాను, రైట్ క్లిక్ ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ++ అంటాను, ఎడిట్ విత్ కోడ్ అంటాను, QA. ఇక్కడ ఏమి ఇస్తానంటే ఇది వచ్చి QA అని ఇస్తాను. సో ఓన్లీ థింగ్ ఈజ్ QA అని ఇస్తాను ప్రాడ్ని. సో రీప్లేస్ ఆల్ అంటాను. ఓకే రైట్. సో 10.1 బదులు బేసిక్ ఇక్కడ 10.2 ఇద్దాం, గుర్తుపడడానికి మనం 10.2 10.2 10.2 10.2. ఓకే, సేవ్ చేస్తాను. మళ్ళీ మనం ఇక్కడ అయిపోయింది. ఇంకోటి ఏం చేద్దాం, ఇంకో వర్క్ స్పేస్ క్రియేట్ చేద్దామండి. టెరాఫామ్ వర్క్ స్పేస్ న్యూ QA అంటాను. సేవ్ చేస్తాను. ఓకే, టెరాఫామ్ apply -var file tfrs. సో ఇదేమవుతుంది, ఇదే మళ్ళీ ఇది కొత్తది క్రియేట్ చేసి మనకి కొత్త ఇక్కడ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి పోతే దెన్ ఐ షుడ్ సి కొత్తది చూడాలి యాక్చువల్ వర్క్ స్పేస్ చూసారా QA. సో ఇది డిప్లాయ్ అవ్వాలి ఇప్పుడు. సో అఫ్కోర్స్ నేను డిప్లాయ్ చేయనండి, బట్ అన్నెసరీ, బట్ మీకు చూపించాలి కాబట్టి అయినా సరే చేద్దాం, ఏముంది డిస్ట్రాయ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో బ్యాక్ ఎండ్ లో మీరు చూసినట్లయితే EC2లో నాకు ఒక 2 మిషన్లు ఆల్రెడీ రన్ అవుతూ ఉండాలి. సో సర్వర్ పేర్లు రెండే ఉండొచ్చు, సేమ్ పేర్లు ఉండొచ్చు, కానీ విచ్ ఆర్ దే బిలాంగ్ టు ద డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ అనమాట. టోటల్ గా మూడోది కూడా రావాలా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. సో మీకు VPCలు కూడా మీరు చూసినట్లయితే మనకి QA క్రియేట్ అయింది టెస్టింగ్ ప్రాడ్. సో ఒకే ఫోల్డర్ అండి, నేను డిఫరెంట్ ఫోల్డర్స్ లో చేయట్లా, ఒకే ఫోల్డర్ నేను చేస్తున్నాను. కోడ్ కూడా నేను డూప్లికేట్ చేయలేదు, కాకపోతే ఏంటంటే నేను మీకు ఇది వాడుకున్నాను అనమాట, దాని పేరేంటి వర్క్ స్పేసెస్ వాడుకున్నాను. ఓకే సి ఇది. సో ఈ విధంగా ఉంటుంది మనకి క్రియేట్ అవడం. ఓకే, అర్థమైందండి వర్క్ స్పేసెస్ క్లియర్ కదా ఇద్దరికి? ఓకే డన్. సో ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ నేను టెరాఫామ్ వర్క్ స్పేస్ సెలెక్ట్ లిస్ట్ అంటాను, ఫస్ట్ పేర్లు సరిగ్గా గుర్తులేదు, లిస్ట్ టెస్టింగ్ అంటాను, టెరాఫామ్ destroy -var -file టెస్టింగ్ మనం ప్రాడ్ ఇచ్చాం కాబట్టి prod.tfwats. ఇంకా అంత డిస్ట్రాయ్ చేసుకోండి, ఏదైతే డిస్ట్రాయ్ అవుద్ది అనమాట, మీకు వేరే డిస్ట్రాయ్ కావు, ఏ వర్క్ స్పేస్ అది ఉంటే అదే డిలీట్ అయిపోతుంది. కాబట్టి వర్క్ స్పేస్ అనేది మీకు ఐసోలేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. కోడ్ ని డూప్లికేట్ చేయకుండా మీరు ఏంటంటే సింపుల్ గా ఒకే దగ్గర కోడ్ పెట్టుకుని డిఫరెంట్ TFRs వాడుకోవాలి. ఒకే ఫోల్డర్ లో డిఫరెంట్ TFRs వాడుకొని చెయ్యాలి అంటే
కోడ్ డూప్లికేట్. లేదంటే ఏం చేయాలంటే మీరు మళ్ళీ కోడ్ని డూప్లికేట్ చేసి ఒక్కొక్క దాంట్లో టెస్ట్ డాట్ టీఎఫ్ఆర్స్ పెట్టాలా, ఒక దాంట్లో ప్రొడక్షన్ టీఎఫ్ఆర్స్ పెట్టాలి, ఇంకో దాంట్లో ఇంకోటి పెట్టాలన్నమాట. అలా కాకుండా సింపుల్ ఒకే ఫోటోలో పెట్టుకుని వర్క్ స్పేసెస్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. దీన్ని యాక్చువల్గా ఏమనేవాళ్ళంటే టెరాఫామ్ ఎన్వైర్మెంట్స్ అనేవాళ్ళు ఇంత ముందు, తర్వాత వాళ్ళు మార్చేసి టెరాఫామ్ వర్క్ స్పేసెస్ చేశారు మీకు. ఓకే, సో ఫస్ట్ ఇది డిలీట్ అవ్వాలి మీకు. ఇది డిలీట్ అయిపోయినాక మనం ఏంటంటే మనం దీని పేరేంటి ప్రొడక్షన్కి, ఆ తర్వాత క్యూఏకి వెళ్ళి అక్కడ కూడా డిస్ట్రాయ్ చేయాలి. ఇదండి. సో రేపటి ఏం డిస్కస్ చేద్దామంటే మనకు లూప్స్ డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు దాకా ఏం చేసామంటే ఓకే మనం మిషన్స్ క్రియేట్ చేయడం ఓకే. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఒకేసారి నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఒక విపిసి క్రియేట్ అవ్వాలా. విపిసిలో 3 అవైలబిలిటీ జోన్స్ ఆర్ అవైలబిలిటీ జోన్స్ లో 6 సబ్నెట్లు క్రియేట్ అవ్వాలా. ఒక అవైలబిలిటీలో 6 సబ్నెట్లు కాదండి, అది ఎవడైనా చేస్తాడు, అది చాలా ఈజీ. అప్పుడు ఏం చేయాలి, నేను 6 అవైలబుల్ జోన్లో 6 సబ్నెట్లు క్రియేట్ అవ్వాలా. ఆ తర్వాత 3 సర్వర్లు డిప్లాయ్ అవ్వాలా 3 అవైలబిలిటీ జోన్స్లో. దానికోసం మనం ఏం చేయాలంటే మనం బేసిక్గా ఓకే ఒక నిమిషం, దానికోసం మనం ఏంటంటే కొన్ని లూపింగ్స్ వాడాలి. ఇఫ్ లూప్స్, వైల్ లూప్స్ ఇవన్నీ లేవండి, ఫార్ లూప్స్ ఇవి లేవు ఇక్కడ. కాబట్టి మనం ఏంటంటే డిఫరెంట్ టెక్నిక్ వాడాలా. సో అది ఎలా చేస్తాము, దానికోసం కౌంట్ ఇండెక్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట, అవన్నీ రేపు వాడతాం. ఆ లూపింగ్ మీకు తెలియాలన్నమాట. లేకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 సబ్నెట్ క్రియేట్ చేయమంటే మీరు 6 సార్లు పెట్టుకోవాల్సి వస్తుంది సేమ్ కోడ్. అంటే ఎప్పుడేమవుతుంది, మీకు కోడ్ పెద్ద అయిపోతుంది అనమాట. అలా కాకుండా లూపింగ్ వాడి, అంటే ఇఫ్ లూప్స్ ఎలాగలా వాడి, అంటే ఇఫ్ లూప్ లేదండి బట్ అలాంటి లూప్స్ వాడి ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ మిషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ సబ్నెట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా క్వీరీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకే ఎన్వైర్న్మెంట్ 10 రీజన్స్ లో కావాలనుకోండి, 10 రీజన్స్ లో డిఫరెంట్ ఏఎంఐస్ ఉంటాయి. ఆ ఏఎంఐస్ లో ఏది కావాలో అదే లుక్అప్ చేసుకొని తీసుకోవడం ఎలాగా, అదేంది ఎలాగో రేపు చూస్తాను. మీకు లుక్అప్ అని ఒకటి ఉంది, కౌంట్ అని ఒకటి ఉంది, ఆ తర్వాత ఎలిమెంట్ అని ఒకటి ఉంది, ఇలాంటి కొన్ని లూప్స్ అది చూద్దాము. అది అయిపోయినాక మీకు ఏంటంటే మాడ్యూల్ ఇంట్రడక్షన్ ఇస్తాను, మాడ్యూల్స్ అంటే ఏంటి, బేసిక్గా ఎలా ఉంటుంది అని చెప్పి. కుదిరితే రేపే చెప్తాను, లేకపోతే ఎల్లుండి మీకు మాడ్యూల్ చెప్తాను. అది ప్లాన్. ఓకే, చలో డిస్ట్రాయ్ అవుతుంది. ఓకేనండి, దట్స్ ఇట్ ఫర్ ద డే. లెట్స్ మీట్ అప్ టుమారో. ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఇది ప్రోడక్ట్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే క్యూఏ. రైట్, ఎస్, దట్స్ ఇట్ అండి. అంతా మీకు వెనక్కి వెళ్ళి చెక్ చేద్దాం, అయిపోయింది అని వెళ్ళి ఉండాలి యాక్చువల్గా. సో లాస్ట్ క్యూఏ ఉంది, క్యూఏ బ్యాలెన్స్ అది కూడా అయిపోయిందంటే డన్, మనకి అయిపోయినట్టు. సో లెట్స్ మీట్ అప్ టుమారో. రేపు ఏంటంటే మనం ఈ లూప్స్, ఎలిమెంట్స్, లుక్అప్స్ అన్ని చెక్ చేద్దాం. ఓకే, సీ యూ, బై బై.